హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 111 ఎపిసోడ్. తాళి లాక్కొని మెడలో వేసుకుంటూ డైవర్స్ ఇవ్వగానే ఇది తీసేస్తా అని బింకంగా చెప్పింది మిథున. నేను నిన్ను చూస్తూ అయినా బతికేస్తాను గానీ డైవర్స్ ఎందుకు ఇస్తానే అని మెత్తని ఎదపై మధురమైన ముద్దుని అద్దాడు. జుట్టు పట్టుకుని గుంజుతూ ఎక్స్ట్రాలు చేస్తే పీక పిసికి చంపేస్తాను అంటూ ఊపింది. జుట్టు ఊడిపోయి బట్టతల వస్తే నీకే సిగ్గే బొగ్గు మొహందానా అని నవ్వాడు. నీకసలు సిగ్గే లేదు. నువ్వు వద్దని దూరంగా ఉంటావు. మళ్ళీ వెంటబడి కాల్చుకు తింటావు. నేను నువ్వు ఆడుకునే ఆటబొమ్మనా, లేక ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లనా చెప్పు అంటూ కోపం బాధ పొంగుకురాగా కళ్ళ నుండి నిప్పులు చెరుగుతూ అడిగింది. క్షమాపణలు చెప్పి నా తప్పుని ఒప్పు చేసుకోలేను. బట్ ప్రామిస్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు నేను ఎందుకు అలా ఉన్నానో నీకు తెలుసు. ఇక నుంచి నా మనసు మారదు. నిన్ను వదులుకోవాలనుకున్నది కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్తోనేరా. ఒక్కసారి నమ్మవే, ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను అని గుండెల మీద చేత్తో రాసుకుంటూ ప్రామిస్ అని నుదుటిన ముద్దు పెట్టాడు. జైని తోసి విరిగిన అర్థం ఎలా అతుక్కోదో నా మనసు అంతే. తాగి వచ్చి కొట్టే మొగుడితో సర్దుకుపోవచ్చు. అమ్మాయిల వ్యసనం ఉన్నా ఓకే, ఏదో ఒకరోజు మారతాడు అనే హోప్ ఉంటుంది. బట్ నీది అదో రకమైన పిచ్చి. అలాంటి పిచ్చికి మెడిసిన్ లేదు. ఇన్సెక్యూర్ ఫీలింగ్ నీ వల్ల నాకు కలిగింది జై. ఏ రోజు ప్రేమను పంచుతావో, ఎప్పుడు రోడ్డు మీదకి విసురుతావో అని ప్రతి క్షణం భయంతో బతికేంత సహనం నాకు లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నా లైఫ్లోకి రావాలని చూడకు. నీకు కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నా. హ్యాపీగా ఎంజాయ్ చేయి. నీతో నాకే బంధం వద్దు లేదు అనుకునే బయటికి వచ్చేశాను. అలాగే ఉండనివ్వు. కూతుర్ని కోల్పోయిన వాళ్ళని చూసుకుంటూ వారి సంతోషాల్లో నా హ్యాపీనెస్ వెతుక్కుంటూ నేను పీస్ఫుల్గా బతికేస్తాను. మళ్ళీ మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు. నీ ప్రేమ మత్తులో పడేసి నన్ను నేను కోల్పోయేలా చేయకు ప్లీజ్ అని కోపంగా వెళ్ళింది మిథున. నడుం మీద చేతులు పెట్టుకొని నిన్ను చాలా పెయిన్కి గురి చేశానురా. క్షమించమని అడిగే అర్హత కూడా లేదు. కానీ నీ స్వచ్ఛమైన ప్రేమ నాకు కావాలి. నిన్ను చచ్చినా వదులుకోలేను. వదలను కూడా. గాయపడి నీ మనసుకి నేనే మందునే బాగు చేసుకున్నాకే నీ దరి చేరతాను. డిస్టర్బ్ చేయటం మాత్రం మాననే. నీ ప్రెజెన్స్ లేకపోతే నాకు మతిపోతుంది బంగారం. ఐ లవ్ యూ ఎవ్రీథింగ్ అని గుండెల మీద రాసుకుంటూ అసలైన ప్రేమంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. అనుని నేను నిజంగా ప్రేమిస్తే తనను ద్వేషించేవాడినే కాదు, అలా ఎందుకు చేసింది అని ఆలోచించేవాడినేమో. ఆకర్షణ ప్రేమగా మారింది. మనది తాళిబంధం, అది విడిపోని బ్రహ్మముడి అన్నాడు జై. డిస్టర్బ్డ్గా ఉన్న మిధు దగ్గరికి వచ్చి ఏయ్ అని పిలిచింది మైత్రి. పళ్ళు గిట్టకర్చి తల ఎత్తి చూసి ఏవో అని ఎదవకోతలు కూసావంటే నేల పెట్టి రాసేస్తాను చూసుకో అని వియర్డ్ లుక్తో డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది మిథున. నేనెవరో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీవి నా మీద రుబాబు చేస్తున్నావేంటి? నీకు అస్తమానం జైసార్ రూమ్లో ఏంటి పని అని కోపంగా అడిగింది మైత్రి. జై గారి దగ్గర ఏం చేస్తున్నానో నీకు తెలియాలి అంతే కదా అని చైర్ నుండి లేచింది మిథున. బ్యాక్ స్టెప్ వేసి ఏంటి మీదకు వస్తున్నావు? నేను నీ మీదకి ఎప్పుడు వచ్చాను? నువ్వే కదా వచ్చి కెలికింది. నువ్వు ఎలిజబెత్ టేలర్వి. నాకు తెలియదు కదా. ఎవరో తెలుసా అంటే ఎలా? ఇప్పుడు చెప్పు నీ కథా కమామేషు అని సీరియస్గా అడిగింది. లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు మిస్. జయదేవు నావాడు. అతని బుట్టలో వేసుకోవాలనే ప్రయత్నాలు మానుకో. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ బుసలు కొట్టింది మైత్రి. స్వర్గానికి పోయినా నాకు సవతపోరు పోయేలా లేదు అని గింజుకుంటూ చూడు పాప పీసుశీల, నేనెవ్వరిని ఏ బుట్టా తట్టలో వేసుకోవడం లేదు. అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నువ్వు వేసుకోవాలంటే చెప్పు, హెల్ప్ చేస్తాను. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చేసేస్తే పోలే అని గొబుక్కుని మైత్రి చేతిని పట్టుకొని పద నీ లవ్ ఈరోజు పట్టాలు ఎక్కించేస్తాను అంటూ లాక్కుపోయింది మిథున. టెన్షన్ పడిపోతూ ఏ లీవ్ మీ అంటూ చేతిని లాక్కోవాలని పెనుగులాడింది మైత్రి. డోర్ తీసుకుంటూ లోపలికి వెళ్ళి మైత్రిని ముందుకు విసిరి సార్ ఈమె మిమ్మల్ని గాఢంగా లవ్ చేస్తుందట అని చెప్పింది మిథున. అయోమయంగా చూస్తూ ఏ తిక్కల్ ఏం వాగుతున్నావే అని కసిరాడు జై. ఓయ్ పిల్ల, నా ముందు తెగ ప్రగల్భాలు పలికావు కదా, అవి సార్ ముందు కూడా చెప్పేసి నీ లవ్ సెట్ చేసుకో. గడికోసారి నా దగ్గరికి వచ్చి ఎదవ నకరాలు దొబ్బావే అనుకో నీ తల్లి అని చేతిని బిగించి తిప్పింది మిథున. టెన్షన్తో కొయ్యి బొమ్మలా బిగుసుకుపోయింది మైత్రి. మిథున అలా రియాక్ట్ అవుతని ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటూ సీరియస్గా అన్నాడు జై. నాన్ సెన్స్ నాది కాదు సార్, ఇదిగో మీ ప్రేమికురాలిది అని పుల్ల విరుపుగా అంది మిథున. మిస్ ఏంటి న్యూసెన్స్? నీ ఇష్టానికి వాగితే పళ్ళు రాలిపోతాయి. ఏం తమాషాగా ఉందా? అడ్డమైన చెత్త వాగుతున్నావు నువ్వు. తక్షణం ఆఫీస్ వదిలి బయటకు పో. నా దగ్గర నకరాలు దొబ్బితే తాట తీసేస్తాను. నాకు జెండర్తో పని ఉండదు అని విరుచుకుపడ్డాడు జై.
సార్ నేనేం చేయలేదు, అంతా ఈ మిథునే చేసింది అని కోపంతో నిప్పులు గక్కింది మైత్రి. ఏంటంట? నేను చేశానా? ఏది మళ్ళీ చెప్పు. జయదేవ్ నావాడు, నువ్వు బుట్టలో తట్టలో పడేద్దామని ట్రైల్ వేస్తే మైత్రి అంటే ఏంటో చూపిస్తాను అన్నావు కదా పాపా. నీలాంటి గొప్పదాంతో నాకెందుకు తంట అని మ్యాటర్ తేల్చేసి నీకు హెల్ప్ చేసి నీ దయ నా మీద ఉంచుకుందామని నేను ఊహించుకుంటే, నువ్వేంటమ్మా నేనేదో జయదేవ్ గారితో అబద్ధాలు కూసినట్లు వాగుతున్నావు. ఏం ఒళ్ళెలా ఉందేంటి అని కళ్ళెర్రజేసి, లుక్ సార్, ఈ అమ్మాయికి మీరంటే చెప్పలేనంత ఇది ఉన్నట్లుంది పాపం. ఆ ఇది సంగతేంటో చూడండి అని మూతి అష్టవంకర్లు తిప్పి, చెప్పాగా సార్ చూస్తారు అంటూ మెల్లగా జారేసింది మిథున. చేతులు పిసుక్కుంటూ, సార్ అది ఏంటంటే అని ఏదో చెప్పబోతుంటే, మిస్ మైత్రి, కంటికి నచ్చిన ప్రతి దాని మీద ఆశపడటం నీ వయసు నైజం. సో మన కంటికి నచ్చినవన్నీ మనకు దక్కాలనే రూల్ ఏం లేదు. నా గురించి ఏం తెలుసని చూసిన 4 రోజులకే లవ్వు తొక్క అంటూ ఎగురుతున్నావు అని వియర్డ్ లుక్కాడు జై. సార్ నాకు పెళ్లి మీద గుడ్ ఒపీనియన్ లేదు, అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. బట్ మిమ్మల్ని చూశాక నాకే తెలియకుండా ఇష్టపడ్డాను, ప్రేమించాను, మా డాడ్కి కూడా చెప్పాను. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను అని. ఆస్తి స్టేటస్ అందం అన్నీ ఉన్నా నన్నెందుకు రిజెక్ట్ చేస్తున్నారు మీరు అంది మైత్రి. ఆస్తి స్టేటస్ అందం అంటే ఓకే చేయాలనే రూల్ ఏమైనా ఉందా మిస్? అయినా నీకు అందం ఉంటే ఏంటి, ఆస్తి ఉంటే ఏంటి? నా భార్య అందం గుణం ముందు నీకున్న క్వాలిఫికేషన్స్ అన్ని వెంట్రుకతో సమానం. అందం స్టేటస్ అని ఎగరకు, ఎక్కడో బొక్క బోర్లా పడతావు. నా పేషెన్స్ని టచ్ చేయకు, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని రౌద్రవదనంతో అన్నాడు. అప్పటికే పాప ఫ్యూజులు ఎగిరిపోయి మైండ్ ఆఫ్ అయిందని జై గ్రహించలేదు. తను అలా అరవగానే ఉలిక్కిపడి, మీకు మ్యారేజ్ అయిందా అని జీరబోయిన స్వరంతో అడిగింది మైత్రి. పాపకి మైండ్ దొబ్బినట్లు మళ్ళీ రిపీట్ క్వశ్చన్ వేస్తోంది. నా బేబీతో తన్నులు తినే వరకు ఇలాగే సాగుతుందేమో జీడి పాకంలా అని పక్క నుండి సెటైర్లు వేస్తోంది సోల్. నీకేమైనా మెంటలా? చెప్పింది విని కూడా రిపీట్ చేస్తావు, పో అవతలికి అని అరిచాడు జై. మీరు అబద్ధం చెప్తున్నారు, నా నుండి తప్పించుకోవటానికి మ్యారేజ్ అయిందని అంటున్నారు, నేను నమ్మను అని ముక్కు చీదేస్తూ. నేనే తప్పు చేయలేదు, నేనెందుకు ఆఫీస్ నుండి వెళ్ళిపోవాలి? కావాలంటే నేను సైన్ చేసిన అగ్రిమెంట్ చూడండి, పైగా ఈ కంపెనీలో మాకు షేర్స్ కూడా ఉన్నాయి అని కోపంగా చెప్పింది. జై, ఐ లవ్ యూ, నా ప్రేమను ఒప్పుకునేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటాను అని మైత్రి వెళ్ళిపోయింది. చైర్లో కోల్బడి, ఇదేం పితలాటకం రా నాయనా, ఇదెవర్లా ఇలా తగులుకుంది అని తల పట్టుకున్నాడు. జై, నీలో మార్పు రాకముందు తగిలితే లవ్వు లేదు కానీ లస్ట్ ఉంది, పద గెస్ట్ హౌస్కు పోదాం అని ఉందువు. నువ్వు మారాక కష్టాలు కొని తెచ్చుకున్నట్లు ఉన్నావు, అయ్యో పాపం అని పెదవి విరుస్తూ సింపతి కురిపించింది సోల్. మండిపోయి పేపర్ వెయిట్ విసిరాడు జై. గుడుంగున సోల్ మాయం అవ్వటం అప్పుడే వచ్చిన సంజయ్కి తగిలి నుదురు బొప్పి కట్టే సమయంలో లాస్ట్ సెకండ్లో రియాక్ట్ అయ్యి సైడ్కి జంప్ చేయడంతో గ్లాస్ డోర్ తగిలి బళ్ళున బద్దలైంది. అమ్మో అమ్మో, నన్ను చంపేయాలని మర్డర్ ప్లాన్ చేసావా మచ్చా, జస్ట్ మిస్ అంటూ గగ్గోలు పెట్టాడు సంజయ్. చీ ఆపేహే, నిన్ను చంపడానికి ప్లాన్ కూడా చేయాలా సోదినాయాలా, పేక నొక్కితే కీక్కుమంటావు అని అసహనంగా అన్నాడు జై. మరి దీన్నేమంటారు మచ్చా అని కింద పడిన పీస్ అయిన పేపర్ వెయిట్ పీస్ని కాలితో తన్ని చూపించాడు. దాని గురించి వదిలేసి కంపెనీలో మిగతా షేర్ హోల్డర్స్ ఎవరో చూడు, ఆ మైత్రి పాప బాబు షేర్ హోల్డర్ అట, అదో హెడేక్ మారేలా ఉంది అన్నాడు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేనట్లు నేనేదో నా రాక్షసు కోసం పాటలు పడుతుంటే ఇది మధ్యలోకి దూరి కంపు చేసేలా ఉందిరా దేవుడా అని తల బాదుకున్నాడు జై. చిన్నగా నవ్వి, లవ్వు కొవ్వు అంటోందా అని సిస్టంలో చూడు. అవును, ఈ 2 days నుండి షేర్స్ ఎంత పెరిగిందో కూడా చూడలేదు. చూడు, దాన్ని బట్టి ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అదో పిల్ల బచ్చ, దానికోసం వర్రీ అవుతావేంటి మచ్చా అన్నాడు సంజయ్. ఏమోరా, ఏ పుట్లో ఏ పాముందో ఎవడికి తెలుసు, దేన్ని అంత ఈజీగా తీసేయకూడదు అని సిస్టంలో షేర్ హోల్డర్స్ చెక్ చేస్తూ దాని బాబు పేరు ఏమని చెప్పింది అని అడిగాడు జై. దాని బాబు పేరు నా చెవిలో ఏమైనా ఊదిందా ఏంటి అని సాగదీసి, ఏంటో బుల్లి పిట్టకు భయపడుతూ దాని బాబు ఎవడో సెర్చ్ చేయాల్సి వస్తుంది అని పెదవి విరిచాడు సంజు. బ్రెయిన్లెస్ గర్ల్రా, అందుకే రూడ్గా బిహేవ్ చేయలేకపోతున్నాను. అదే ఇది వరకైతే మెడ పట్టుకుని ఫుట్పాత్ మీదకి విసిరేసేవాడిని. కళ్లకు కనిపించిన ఆకర్షణల వైపు మనం పరుగులు తీసిన వాళ్లమే కదా. ఎక్కడో నా పెళ్ళాం లాంటి రేర్ పీస్ ఉంటుంది. ఏ హ్యాండ్సమ్ గార్డ్ ప్రపోజ్ చేసినా కరగని కఠిన హృదయం అని నవ్వి, భలే థ్రిల్లింగ్గా ఉంది ఇప్పుడు తలుచుకుంటుంటే అన్నాడు జై. ఏంటో అంత థ్రిల్ అయ్యేది అని కళ్ళెగరేశాడు సంజు.
నన్ను చూసిన ఫస్ట్ లుక్లోనే నన్ను ఇష్టపడిందిరా మిదు. అది థ్రిల్ కాదేంటి? తమరి కటౌట్ చూసి ఏ పాపైనా ఇష్టపడుతుంది. ఇందులో థ్రిల్ ఏముంది అని వ్యంగ్యంగా అన్నాడు సంజు. రే బుర్ర తక్కువ ఎదవా, అందరూ పులిహార పాపలతో నా బేబీని పోలిస్తే నీ ప్రేగులు తెంపి వీణ వాయిస్తారా? చీకేసిన మామిడి టెంక మొహమాడా అని ఊగింది సోల్. వింటే ఏడ్చి చేస్తాడు, నువ్వో ఆవేశపడకు అని. రే దద్దోజనంగా, అందరూ ఇష్టపడేది వేర్రా. మిదు మనసు పడిందంటే స్పెషల్ కదా. నువ్వు ఇలా ఉండబట్టే జెన్నీ ఫుట్బాల్ ఆడేసుకుంటోంది. ఆ మచ్చా, మొహన్ దాని గురించి ఎత్తకు. ఆ ముచ్చు మొహన్ దాని గురించి ఎత్తకు అని కరిచి నాకు అర్థమైంది బాబు. బట్ నీ మనసులో ఏముందా అని చిన్న క్యూరియాసిటీ అంతే. సత్రకాయ మొహంగాడు కవరింగులు చేసుకుంటున్నాడు అని పక్కనుండి షోల్గాడి షంటింగ్. దొరికాడా పిల్లబాబు అని లేచి, నాకు చాలా బద్ధకంగా ఉంది అంటూ ఒళ్ళు విరుచుకొని, నేను ఈరోజు వర్క్ ఏమీ చేయను, అలా అలా బెంగళూరు నగరాన్ని ఒక చుట్టు చుట్టేసి వస్తాను, బాయ్ అన్నాడు సంజు. ఎక్కడికి వెళ్ళేది? కాళ్ళు విరిగిపోతాయి. మా మెయిన్ బ్రాంచ్లో పెండింగ్ వర్క్ బోలెడుంది, ఫినిష్ చేయి ముందు. మిదు హెల్ప్ తీసుకో అని మేనేజర్కి కాల్ చేశాడు జై. గుర్రుగా చూస్తూ, భలే చుప్పనాతోడు మచ్చా నువ్వు అంటూ తిణికాడు. అది నాకు తెలుసు, వెళ్ళి వర్క్ చూడు అని నవ్వాడు జై. ఫ్రస్ట్రేషన్తో అరుస్తున్నాడు రాబర్ట్ తన పిఏ చెప్పింది విని. కోపంగా చూస్తూ, వాట్ ద హెల్, వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంటి? అంత బిజినెస్ని వదిలి ఎలా వెళ్తారు? నువ్వు సరిగ్గా తెలుసుకోలేదా అంటూ అరిచాడు. నిజం సార్, ఇంట్లో ఎవ్వరూ లేరు. మన వాళ్ళు ఎవ్రీ మినిట్ ఆ హౌస్ మీద నిఘా వేసే ఉంచారు. బట్ నో యూజ్ అన్నాడు పిఏ. ఇదేదో గేమ్లా ఉంది డార్లింగ్. సారథి బిజినెస్ని వదిలి వెళ్ళడం అంటే సంథింగ్ ఈజ్ దేర్ అంది మోనా. వాడెక్కడ ఉన్నాడో తెలియాలి త్వరగా, క్విక్, మనం ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే డేంజర్ అన్నాడు రాబర్ట్. అందుకే సార్ మనం వెళ్ళిపోదాం, మన వాళ్ళు టార్గెట్ని ఫినిష్ చేస్తారు అన్నాడు పిఏ. నాకు ఇదే గుడ్ ఐడియాలా అనిపిస్తోంది డార్లింగ్. నీ మనుషులు చూసుకుంటారు, వెళ్ళిపోదాం మనం అంది మోనా. నో, నా చేతులతో ఆ జైని చంపాలి, అప్పుడే నా బ్రదర్ ఆత్మకి శాంతి అని ప్రగల్భాలు పలుకుతూ, త్వరలోనే వాడు ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఏ కంట్రీకో అయితే వెళ్ళడు కదా, ఇక్కడే ఉండాలి, కేర్ఫుల్గా ట్రేస్ చేయమను అని రూముకు వెళ్ళాడు రాబర్ట్. వెనకే మోనా వెళ్ళింది. ఇరిటేట్ అవుతూ వెళ్తుండగా మోనా మదర్ అతనికి అడ్డంగా నిలబడింది. అసలే పిచ్చి బీపీలో ఉన్నాడేమో, ఆమె వెకిలి చేష్టలకు సర్రున కాలిపోయి వాట్ అంటూ కొంప అదిరేలా అరిచాడు పిఏ. 4 రోజుల నుండి ప్రయత్నిస్తోంది పిఏని మెల్ట్ చేసి తన గ్రిప్పులోకి లాక్కోవాలని కళావతి. తన కళలన్నీ చూపిస్తూ అస్సలు కేర్ చేయటం లేదు. అతను అలా అరిచేసరికి దెబ్బకి హడలిపోయి అక్కడి నుంచి పారిపోయింది కళావతి. బ్లడీ బిచ్ అని పళ్ళు కొరుకుతూ వెళ్ళాడు పిఏ. పోనీలే, దానికి విలువ తేకపోయినా వీడికైనా ఉన్నాయి ఎథిక్స్. డార్లింగ్ అంటూ బెడ్ మీదకి చేరి రాబర్ట్ చెస్ట్ మీద చేతులు వేసి నిమురుతూ, కూల్, స్ట్రైన్ అవ్వకు అంటూ ప్యాంపర్ చేసింది మోనా. వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా నీకు తెలుసా? మేబీ వాళ్ళ హౌస్కి వెళ్ళారేమో అని మోనా ఒంటిని తడుముతూ అన్నాడు రాబర్ట్. నీకు వాళ్ళ గురించి పూర్తిగా తెలియక ఇలా రాంగ్ వేలో థింక్ చేస్తున్నావు డార్లింగ్. సారథి బిజినెస్లో మహా దిట్ట, ఇక జైకి గట్స్ ఎక్కువ. వాడో తెలివైన మూర్ఖుడు. వైఫ్ వచ్చాక తెలివి మీరాడు, అది వేరే మ్యాటర్ అనుకో. నువ్వు జైని డైరెక్ట్గా చంపలేవు అంది మోనా. వాట్ డూ యు మీన్? కళ్ళు ఎగరచేశాడు రాబర్ట్. ఐ మీన్, డైరెక్ట్ అటాక్ కంటే నీ పెయిన్ వాడికివ్వు. నీ బ్రదర్ డెత్ నీకెంత పెయిన్ ఇచ్చిందో జైకి సేమ్ బాధనిస్తే ఎలా ఉంటుంది అని కళ్ళు ఎగరేసింది. కనుబొమ్మలు ముడివేసి అర్థం కానట్లు చూశాడు రాబర్ట్. ముద్దులు పెడుతూనే, అర్థం కాలేదా నీకు అంది. జై అతిగా లవ్ చేసేది తన గ్రానీని. ఆమెకు ఏజ్ బార్ అయింది. ముసలిదాన్ని చంపినా కొంచెం బాధపడిన తర్వాత రియలైజ్ అవుతాడు. ఇక సెకండ్ ఆప్షన్ వాడి వైఫ్. అదంటే చాలా లవ్ పెంచుకున్నాడు. దాన్ని చంపితే మతి తప్పి పిచ్చివాడైపోతాడు. లైఫ్లో మళ్ళీ కోలుకోలేనంత కొలాప్స్ అవుతాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం డార్లింగ్. ఆ మిథునని నీ మనుషులతో లేపించేయి. అది వాడి కళ్ళెదుటే చంపమని చాలు, ప్రాబ్లం సాల్వ్ అంటూ భుజాలు ఎగరేసింది మోనా. అంతే అంటావా అని బియర్డ్ గొరుక్కుంటూ అన్నాడు రాబర్ట్. ఎస్, మీ పిఏ ఇంటెలిజెంట్ అంటావు కదా, తను కూడా నీ సేఫ్టీ కోసమే ఆరాటపడుతున్నాడు. థింక్ చేయి డార్లింగ్ అంటూ ముద్దులు పెడుతూ మీదకు చేరింది. మోనా అందాలను నిమురుతూ ఐ లైక్ ఇట్ అంటూ డ్రెస్ పీకి పక్కన పడేసి ఆమెని ఆక్రమించుకున్నాడు రాబర్ట్. అంటూ మత్తుగా మూలుగుతూనే మెల్ట్ చేసి కైపుగా చూసింది మోనా. ఆమె ప్రతి చర్యకు పిచ్చివాడవుతూనే పూర్తిగా సరెండర్ అయ్యాడు రాబర్ట్. చెమటోడుస్తున్న రాబర్ట్ని చూసి గర్వంగా నవ్వుకుంది మోనా. పిఏ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతల వాళ్ళు చెప్పింది వినగానే వాట్ అంటూ అరిచాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.